సామాజిక న్యాయమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత. రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్ గూడలో పాదయాత్ర నిర్వహించారు. రాహుల్ గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ నినాదంతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలనే దేశమంతటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. సన్నబియ్యం స్కీమ్ కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. మరి అంబేద్కర్ని అవమానిస్తూ చట్టసభల్లో తనకి జరిగిన అవమానాన్ని ఈరోజు నివృత్తి చేస్తూ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకి. మరి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ ఈరోజు తీసుకున్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉన్నాయో వాటిని మనం నిష్క్రమిస్తూ ప్రజల్లోకి ఆ రోజు ఈ దేశానికి స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి గాంధీ తాత ఏ విధమైన సూత్రాలను అవలంబించిండో గాంధేయవాదిగా మరి ప్రతి ఒక్కరు కూడా మారి ఈరోజు సమాజంలోని జరుగుతున్నటువంటి అస్పృశ్యత అసమానతలను తొలగించాలనే ఒక ఉద్దేశంతో జై బాపు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి రాజ్యాంగాన్ని అవహేళనపరిచినటువంటి షా గారు ఈరోజు మరి అంబేద్కర్ని ఎందుకు నామస్మరణ చేస్తారు అనేది మరి ప్రజలందరూ కూడా విన్నారు, చూసిరు. ఈ రాజ్యాంగాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం